అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. సార్, ఈ రోజులలో అసలు ఎవరు కూడా నార్మల్ డెలివరీ అవ్వడం చాలా కష్టమైపోతుంది. బట్ ఒకప్పుడు మన అమ్మ కాలంలో వీళ్ళు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా నార్మల్ డెలివరీనే అయిపోయేవాళ్ళు. ఇప్పుడు కష్టపడుతున్నారు అది అవ్వడానికి. అందరూ కూడా ఆపరేషన్స్కి వెళ్ళిపోతున్నారు. అసలు ఈ నార్మల్ డెలివరీ అవ్వడానికి ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఏం చేయాలి, ఎలాంటి ఫుడ్ తినాలి, అలాగే ఇంకా దీనికి ఏమైనా మంచి సూత్రాలు ఉంటే చెప్పండి. తప్పకుండా అమ్మా. ఇప్పుడు నార్మల్ డెలివరీ అనేది ఇప్పటికి కూడా ప్రయత్నం చేస్తే 90%, 95% వరకు నార్మల్ డెలివరీస్ అవుతాయి. కానీ నొప్పులు పడటానికి ఇష్టం లేక, రిస్క్ ఉంటుందేమోనని భయపడి చేసుకుంటున్నారు చాలామంది. అంటే తల్లులే ప్రెగ్నెంట్ లేడీస్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అడుగుతారనమాట. అది ఒక సమస్య. రెండోది ఈ వైటాలిటీ, మెటబాలిజం వైటాలిటీ అంటాం. అంటే మన శరీరంలో జీవక్రియ, జీవశక్తే తక్కువ ఉంది ఇప్పుడు. దాన్నే మన ఆధ్యాత్మికంగా కలికాలంలో రోగాలు, ఆయుష్ తగ్గిపోతాయి, రోగాలు ఎక్కువైపోతాయి, అది రకరకాలుగా వర్ణించారు. అది అసలు కారణం అనమాట. జీవశక్తి, జీవక్రియ అనేది, మెటబాలిజం అనేది కరెక్ట్గా లేదు, తగ్గిపోయింది. సో దాన్ని కరెక్ట్ చేసుకుంటే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. అంటే ముఖ్యంగా ప్రెగ్నెంట్ ఉమెన్స్ అదే ఇప్పుడు వెనకట్లాగా ఇప్పుడు గుడ్డిగా పిల్లల్ని కనేసే కాలం కాదు ఇది. పెళ్ళైతే ఆటోమేటిక్గా పిల్లలు పుట్టేస్తారు, అట్లా లేదనమాట. డీటాక్స్ చేసుకుని మంచి ఆహారం తింటూ టెన్షన్స్ ఫ్రీ లైఫ్. ముఖ్యంగా ఇప్పుడు సాఫ్ట్వేర్లో ఉండేటువంటి లేడీస్ నెలలు నిండేదాకా జాబ్ చేస్తారు. అది ఏమాత్రం కరెక్ట్ కాదు. అసలు ముందే ఒక 6 months ముందే జాబ్ మానేయడం ఉత్తమం. లేకపోతే స్పెషల్ నీడ్స్ పుడుతున్నారు. ఆటిజం, నేను వందలు వేల మంది పిల్లల్ని, ఆటిజం, మెంటల్ రిటార్డేషన్ ఉన్న పిల్లల్ని డెవలప్ చేశాను. హైదరాబాద్ అంటే కూడా, బెంగళూరు, హైదరాబాద్ రెండిట్లోనూ, చాలా ప్రాంతాల్లో. సో ఏమిటంటే మనం పెళ్ళయ్యాక లేకపోతే పెళ్ళికి ముందే బాడీని డీటాక్స్ చేసుకుని మంచి ఆహారం, బ్యాలెన్స్ డైట్, ఆకుకూరలు ఎక్కువ తీసుకోవడం, న్యాచురల్ ఫుడ్, న్యాచురల్గా పండినవి తీసుకోవడం, నట్స్ తీసుకోవడం, నట్స్ సీడ్స్ తీసుకోవడం, ఆ తర్వాత కూరగాయలు ఎక్కువ తీసుకోవడం, వీలైతే పచ్చి ఆహారం. అంటే పచ్చి ఆహారం అయితే ఖచ్చితంగా ఆర్గానిక్గా, న్యాచురల్గా పండింది అయి ఉండాలి. పచ్చి ఆహారం, పళ్ళు తీసుకోవడం, తర్వాత మొలకలు తీసుకోవడం. మొలకలు తినడానికి కొంచెం గ్యాస్ తయారవుతుంది కడుపులో, అందుకని దాన్ని లైట్గా స్టీమ్ బాయిల్ చేసుకుని తినొచ్చు అనమాట. సో మొత్తానికి కార్బోహైడ్రేట్స్ ప్రతి ఒక్కరూ తగ్గించాలి. ఫిజికల్గా వర్క్ ఉన్న వాళ్ళు కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోవచ్చు. ఫిజికల్గా వర్క్ చేయకుండా మనం వైట్ కాలర్ జాబ్ చేస్తూ ఏసీలో ఉన్నప్పుడు కార్బోహైడ్రేట్స్ తక్కువ తీసుకోవాలి. బట్ ఉమెన్స్, ప్రెగ్నెంట్ ఉమెన్స్ చాలా ఫుడ్ తినడానికి క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయమ్మా. నేను ఏమంటున్నానంటే ముందే మనం ప్లాన్ చేసుకోవాలి. ఒక 6 months ముందే, కన్సీవ్ కావడానికి 6 months ముందు నుంచే మనం డీటాక్స్ చేసుకుని మంచి ఆహారం తీసుకుని, ముఖ్యంగా అంటే అండాశయాలు, శుక్రకణాలు, వీర్యకణాలు, వీటిని శుద్ధి చేసే ప్రక్రియలు కూడా ఆయుర్వేదంలో, సిద్ధ వైద్యంలో ఉన్నాయి. మంచి బిడ్డ పుట్టడానికి కూడా ఉన్నాయన్నమాట. ఉన్నాయి. ఆ తర్వాత డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, కన్సీవ్ అనేది, గర్భధారణ అనేది సహజంగా జరగాలి. చాలామంది సరైన వయసులో పెళ్లి చేసుకోవట్లేదు, పెళ్లి లేట్గా చేసుకుంటున్నారు. తర్వాత మళ్ళీ ఫ్యామిలీ ప్లానింగ్ అంటారు, లేట్ అయిపోయి పిల్లలు పుట్టడం కూడా కష్టం అయిపోయింది. మనిషికే ఈ సమస్యలు ఉన్నాయి, మిగతా జీవులకు లేవు. కాబట్టి సరైన వయసులో పెళ్లి చేసుకోవాలి, శరీరాన్ని శుద్ధి చేసుకుని మంచి ఆహారం తీసుకుని తర్వాత కన్సీవ్ అవ్వడానికి ప్లాన్ చేసుకో. కన్సీవ్ అయ్యాక కూడా మనం బెడ్ రెస్ట్ అనేది కరెక్ట్ కాదు. బెడ్ రెస్ట్ తీసుకోకూడదు. బాగా పని చేసుకోవాలి, ఇంట్లో పని చేసుకోవాలి, లేదంటే ఇంకేదైనా వాకింగ్ అయినా వెళ్ళాలి, యోగాసనాలు, ప్రాణాయామం, మెడిటేషన్ అవి అన్నా చేసుకోవాలి. చేసుకుంటే ఈ గర్భాశయ కండరాలు అనేవి గట్టిపడతాయి. బెడ్ రెస్ట్ తీసుకోండి అనేది అసలు కాన్సెప్టే కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రకృతిలో మీరు గమనించండి, ఒక చెట్టుకి, జామ చెట్టు ఉంది అనుకోండి, ఇప్పుడు అన్నీ ఇంతే వస్తున్నాయి, కానీ జామ చెట్లు, మామిడి చెట్లు అన్నీ బాగా పెద్దగా పెరుగుతాయి. ఈ అంట్లు కాకపోతే పువ్వులు, వేల పువ్వులు పూస్తాయి, చాలా రాలిపోతాయి. పిందెలు కొన్ని అవుతాయి, కొన్ని పిందెలు నిలుస్తాయి, కొన్ని పిందెలు రాలిపోతాయి. కాబట్టి అది సహజం అనమాట. కాబట్టి ఆ ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా మనం బెడ్ రెస్ట్ తీసుకోవడం, మళ్ళీ అబార్షన్ కాకుండా మళ్ళీ మందులు వాడటం, ఇవన్నీ ఆ బిడ్డ మీద ప్రభావం చూపుతాయి. ముందే శరీరాన్ని గట్టిగా తయారు చేసుకుని తర్వాత కన్సీవ్ అవ్వడానికి ప్లాన్ చేసుకోవాలి. ఆ తర్వాత నిజానికి నిన్న మొన్నటి వరకు మన పల్లెల్లో
దాదీలని ఉండేవాళ్ళు, మంత్రసానులు అంటారు. ఆ మంత్రసానులు ఎంత రిస్క్ ఉన్నటువంటి డెలివరీ అయినా కూడా చాలా ఈజీగా చేసేవాళ్ళు. బిడ్డ అడ్డం తిరిగిపోతుంది. తల డెలివరీ టైంకి తల రావాలి, ముందు తల కిందికి రావాలి, తల బయటికి రావాలి కదా. కొందరికి కాళ్ళు బయటకు వస్తాయి, అంటే బిడ్డ నొప్పులు వస్తాయి కానీ తల కిందికి రాదనమాట. తల కిందికి రాకుండా కాళ్ళు కిందికి ఉంటాయి. దానిని కూడా అట్లాంటి బిడ్డ అడ్డం తిరిగిపోయింది, ఆ తర్వాత మెడకి పేగు చుట్టుకుని పుట్టడం, ఇట్లాంటి రిస్కీ కేసెస్లో కూడా అప్పట్లో ఉండేటువంటి మంత్రసానులు ఈ డెలివరీ టైంలో ముందు, డెలివరీకి ముందు నొప్పులు స్టార్ట్ అయినప్పుడు బిడ్డ పొజిషన్ చూసుకొని ఈ రెండు చేతులతో మసాజ్ చేస్తూ బిడ్డను తిప్పి నార్మల్ డెలివరీ చేసేవాళ్ళు. తర్వాత డెలివరీ టైంలో ఆడవాళ్ళు ఈ కంటున్నటువంటి బిడ్డను కంటున్నటువంటి స్త్రీమూర్తులు ఇలా స్లాంటింగ్ పొజిషన్లో ఉండాలి. ఇలా కూర్చొని మనం ఇప్పుడు చైర్లో కూర్చున్నప్పుడు కూడా కాదు, వాళ్ళు చైర్ అనుకోండి, ఇలాగా ఈ స్లాంటింగ్ పొజిషన్లో ఉండాలి. అది సహజం అనమాట బిడ్డ న్యాచురల్గా బయటికి రావడానికి. అంటే పూర్తిగా పడుకోకూడదు. డాక్టర్ల కన్వీనియన్స్ కోసం వాళ్ళు బెడ్ మీద పడుకోబెడుతున్నారు. ఇది నేరం, ఘోరం, మహాపాపం. డాక్టర్లకు ఊరికే పోదు ఈ పాపం, డాక్టర్లకు తగులుతుంది, చుట్టుకుంటుంది కర్మ. కానీ చాలా మంది ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. ఎక్సర్సైజ్లు కూడా ఉన్నాయి. నేనేమంటానంటే ఇంట్లో పని చేసుకుంటే, ఇంట్లో ఇల్లు ఊడవడం, గిన్నెలు కడుక్కోవడం, వంట చేసుకోవడం, ఇవన్నీ కింద కూర్చొని చేసుకోవాలి. కత్తిపీటతో కూరగాయలు తరగడం, మాబింగ్ చేసుకోవడం, బట్టలు ఉతుక్కోవడం అన్నీ శుభ్రంగా చేసుకుంటే పెద్దగా ఎక్సర్సైజెస్ అవసరం ఉండదు. లేదంటే యోగాలో ఉన్నాయి, పెల్విక్ ఎక్సర్సైజెస్ అని, నార్మల్ డెలివరీ కావడానికి సింపుల్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి, అవి కూడా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓవరాల్గా ప్రకృతికి విరుద్ధంగా ప్రవర్తించకూడదు అంటున్నా. సో ముఖ్యంగా డెలివరీ టైంలో ఈ స్లాంటింగ్ ఇలా స్లోప్ల పొజిషన్లో ఉండాలి, ఈ పొజిషన్లో ఉండాలి. పడుకోబెడితే ఏమవుతుందంటే అది బిడ్డకి బయటకు రావడానికి, అంతే కదమ్మా. ఇప్పుడు చెట్టు నుండి పండు రాలి కింద పడాలి, అర్థమైంది. ఈ డైరెక్షన్ లో ఫోర్స్ పనిచేస్తుంది, అంతే కదా. అక్కడ రావడానికి కూడా ఆ డైరెక్షన్, ఈ డైరెక్షన్ పనిచేస్తుంది. ఇది పూర్తిగా పడుకోవడం కాదు. ఆ తర్వాత మీ యూట్యూబ్ ఛానల్ ముఖంగా అందరికీ తెలియజేసేది ఏంటంటే, బిడ్డ పుట్టాక వెంటనే బొడ్డు పేగు కోయకూడదు. అంబిలికల్ కార్డ్ అంటాం కదా, బొడ్డు పేగు ఉంటుంది, దాన్ని 1 hour వరకు కట్ చేయకుండా ఉండాలి. అప్పుడు స్టెమ్ సెల్స్ అన్ని బిడ్డకి బాగా అందుతాయి. అందరూ చేసుకోవాలి. తర్వాత బిడ్డని వెంటనే స్నానం చేయించకూడదు, ఒక 4 రోజులు 1 week తర్వాత స్నానం చేయించాలి. ఎందుకంటే నార్మల్ డెలివరీ అయినప్పుడు ఆ మంచి బ్యాక్టీరియా అంతా కూడా తల్లి గర్భాశయం నుంచి బిడ్డకు అందుతుంది అనమాట. పైన మురికిలాగా శరీరం అంతా రక్తము ఈ రకరకాలుగా తెల్లగా ఒక పౌడర్ లాగా పట్టేసి ఉంటుంది, దాన్ని క్లీన్ చేయకూడదు. చేయకోకుండా ఉంటేనే బిడ్డ చాలా ఇమ్యూనిటీ, చాలా బలంగా ఉంటాడు అన్నమాట. బొడ్డు పేగ ఒకటి కట్ చేయకూడదు, బిడ్డని వెంటనే శుభ్రం చేయకూడదు, కనీసం ఒక 3-4 రోజుల తర్వాత తుడుచుకోవాలన్నమాట. ఓకే అండి, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇవన్నీ కూడా మీరు ఎవరైతే చూస్తున్నారో ప్రెగ్నెంట్ ఉమెన్స్, ఇవన్నీ పాటించడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హరివమ్మ.